హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే విలేజ్కి వచ్చినామండి. మల్లన్న పట్టణాలకి రిలేటివ్స్ ఇంటికి వచ్చేసాము. మన వీడియో అయితే చూపెడతాను రండి. దీంతో స్టార్ట్ చేసేద్దాం. ఇదేంటండి, మీకు ఎవరికైనా తెలుసా? గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ అండి. ఇంకా విలేజ్కి వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చూడొచ్చు, ఫ్లవర్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ సీజన్లో మనకు వచ్చేటివి రామల్క పండ్లు. చిన్న టమాటో సైజులో ఉంటాయి చూడండి. ఇవి వండుకుంటే మాత్రం చాలా పుల్ల ఉంటుంది కర్రీ. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం తీగలా ఉంటుంది. ఈ చెట్టు చూడండి, ఇట్లా మొత్తము కాయలే కనబడతాయి చెట్టు నిండా. ఇంకా చిక్కుడు చెట్టు, ఇటు సైడ్ చూడండి చిక్కుడు చెట్టు. మనకి మందు లేకుండా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించిన వెజిటేబుల్స్ ఇవన్నీ. విలేజ్లో వాళ్ళకైతే మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇది చూడండి, ఇది ఈ మధ్యనే పెట్టారు. స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇది. మీ ఇంట్లో కూడా ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు. మీరు ఎప్పుడైనా లీచీ ఫ్రూట్ చెట్టు చూసారా అండి? చూడండి, మనకి సేమ్ ఇది సపోటా చెట్టు టైప్లో ఉంది. బాగుందండి చెట్టు మాత్రము. 2 కలర్స్లో ఉన్నాయి. ఆకులు లేతగా వస్తున్నాయి. ఇంకా ఈ సీజన్ మనము కుడుములు చేసుకుంటాం కదా, ఆ కుడుములు చేసుకునేది అనపకాయ అండి. చూడండి ఇది ఎట్లా వస్తుందో. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది. ఇది కుడుములు చేసుకుంటాము దాంతోని. ఇంకా మనకి వంకాయల చెట్లు చూడండి. ఇవి వంకాయలండి, ఆర్గానిక్ గా పండించినవి. ఇవి ఏమి మందులు కొట్టనివి. మనము బయట టౌన్లలో చూసుకుంటే చాలా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి, కానీ ఇవి ఫ్రెష్. చూడండి, ఒకటి విత్తనానికి ఉంచిర్రండి, మెల్లగా దెబ్బకిచ్చుకున్నారు. ఇది చూడండి, ఇది మళ్ళీ విత్తనానికి ఇలా ఉంచేశారు. పెద్దది వంకాయ చెట్టు. వంకాయ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మనకి అవి విత్తనాలుగా వేసేస్తారు. ఇది మోసాంబి చెట్టు అండి. మనకి గుత్తులుగా మోసాంబి కాయలు అయితే వచ్చేస్తాయి. పళ్ళ చెట్లు అయితే ఇటు సైడ్ పెట్టేశారు. ఇది అనపకాయ చెట్టు. ఇంకా ఇవి వంకాయల చెట్లు. ఇంకా మెంతులు అలికారు, అల్లం అయిపోయింది నీళ్ళు లేక. బెండకాయలు చూడండి, విత్తనానికి కొరకు ఎలా ఉంచారు. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వస్తే బాగుండేది, మొత్తం చీకడైపోయింది. ఇక్కడ చూడండి హైబ్రిడ్ జామ చెట్టు. ఇదిగోండి హైబ్రిడ్ది జామ చెట్టు. ఒక కాయనైతే ఉంది. ఇటు చూడండి, మనం ఎప్పుడైనా చూసామా టౌన్లలో? ఇది నేల చిక్కుడు అండి. నెల లోపలనే మనకి చిక్కుడుకాయ అనేది వస్తుంది. తీగ పారకుండా మనకి చెట్టులాగానే పెరిగేసి ఇదిగోండి చిక్కుడుకాయనైతే ఇలా వచ్చేస్తుంది. ఇక ఇదిగో ఇక్కడ చూడండి, చిన్న కాలీఫ్లవర్ ఎంత బాగుందో. కానీ కొంచెం వాటర్ లేక ఎండిపోయినాయి చెట్లు. సేమ్ నేల మంచిగా ఉందండి. అన్ని రకాల వెజిటేబుల్స్ మనం పండించుకోవచ్చు. మిర్చి లేకపోతే తక్కువ వంట రూమ్లోకి వెళ్ళి వచ్చేసి మిర్చి అయితే తెంపుకొని మంచిగా